పిల్లలందరూ బడిపోవాలని మంచిగా చూసుకోవడం 100 కోట్ల రూపాయలు పెట్టి అన్ని స్కూల్లో రిపేర్ చేశారు. టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర. ఇదేమో మా ఊరు మా బడి కింద ఈ పాఠశాల తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక ఇబ్బంది ఉన్నది, పని చేయలేదు, దానికి సంబంధించి చేస్తారు. మొన్న టీచర్లందరికీ మొదటిసారిగా 19,000 చిల్లర మందికి ప్రమోషన్లు ఇచ్చి దాదాపు 30,000 పైన అందరికీ ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన రోజు ఒక మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటి నుంచి స్కూళ్ళలో కరెంట్ బిల్ కట్టేది లేదు, స్కూళ్ళకు పైసలు ఎంత స్ట్రెంత్ ఉంటే దాని ప్రకారం నేను పైసలను శాంక్షన్ చేసి ఊడ్చేటోళ్ళు, బాత్రూమ్ కడిగేటోళ్ళతో సహా అందరికీ జీతాలు ప్రభుత్వం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కరెక్ట్గా అమలు చేస్తారు. ఏం సమస్య లేదు మీకు. ఇది ఇప్పటి నుంచి పిల్లలు ఊడ్చేటువంటి అవసరం కానీ బాత్రూమ్లు నీట్గా లేవు అనేటువంటి మాట రాదు ఇక్కడ తెలంగాణ మొత్తంలో. అది అమలవుతుంది. ఒక 3 రోజులు 4 రోజులు మొత్తానికి మాత్రం ఈ సమస్య 10-15 రోజుల ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క స్కూల్ కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఊడ్చే వాళ్ళు కానీ అంటే బాత్రూమ్స్ సంబంధించిన ఇష్యూలు కూడా చేస్తారు. రూరల్ అమ్మ ఆదర్శ మహిళా సంఘం మమ్మల్ని అడగాలిగా, 7 గంటలు మిమ్మల్ని అడగాలి. రేపు బాధ్యత మహిళా సంఘాల వాళ్ళకే స్కూల్ మెయింటెనెన్స్ అంతా చదువుకున్న తల్లిదండ్రులతో మాట్లాడి ఏ సమస్యను పరిష్కరించే బాధ్యతను మొత్తం తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలకు ఉపయోగించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మీకే పైసలు వస్తే మీరే పితా చేయాలి, ఇవన్నీ అంటే శుభ్రం చేయాల్సి వస్తుంది. పూర్తిగా లేదా రోజు డ్యూటీ వేసుకోవాలి. మీరు లేక స్కూల్ అందరికీ అన్ని రకాల సౌకర్యాలు రావాల్సి వస్తుంది. మన పిల్లలు మన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారా లేదా, ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఏమైనా సమస్యలు వచ్చినా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏమంటారు, మధ్యాహ్నం పోయినా బాగానే ఉందంటున్నా, బాగానే అంటున్నారా? టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతారు చాలా మంది. బాగానే ఉంటుంది కదా టిఫిన్ పోయినా అంటే పెడతారా? బాగా వెళ్ళిపోయింది కదా. భర్త పొద్దుగా లేదో పని తిరుగుతూనే ఉంటాడు. ఎవరి కుటుంబమైనా ఇంట్లో పిల్లలు మంచిగా ఇంటూ అంటే మీదే బాధ్యత. చెడిపోయినట్టు కూడా మీరే. ఇంత రాగానే సాయంత్రం చదువుకునే మీరు టీవీ సౌండ్ పెట్టి కార్తీక దీపం సీరియల్ కొంచెం ఆ టైం పని చేసుకొని మీ ఎంటర్టైన్మెంట్ పని చేయాలి. పిల్లలు ఢిల్లీ తిరగడాలి, పడబెట్టాలి. పొద్దున్న లేపి మళ్ళా అందరూ గంట ఉరికించడం, రన్నింగ్ కొద్దిగా పెద్దడు శరీరం 2 గట్టి ఉంటేనే భవిష్యత్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పొద్దున వాళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తాయి. పెద్ద పెళ్ళైనా పిల్లలైనా లాభాలు పడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు తినిపిస్తున్నారు చిన్న చిన్న ఖర్చులు, పల్లి పట్టీలు, మునక్కాయలు, మునక్కాయటువంటి ఇంకొకటి కళ్యామాకు, జామకాయ, ఇవన్నీ బలా నుంచి కదా. మనం ఇట్లా పార్టీ కొనుక్కొచ్చుకునే కాదు. మునక్కాయ ఒకసారి తల్లిదండ్రులు సంతకం తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు మంచి చదువు చెప్తున్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏది ప్రాబ్లం లేదు, వాళ్ళ మీద ఏమి ప్రాబ్లం లేదు. పంపించాలా మీరు? మీ బస్తీలు ఉంటారు, మీరే కదా మీరు కూడా. ఓకే ఓకే, పిల్లలు ఉండేది లేదు. ఇంకా వాటర్ 2 మేడం
గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడానికి ఉప్పు అయితే రావాలి చేస్తారు సప్లై చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ సార్ మీరు డీటెయిల్ అదే నాకు కంప్లీట్ అంటే నేను వస్తాను మీరు WORK వర్క్ అంటే అట్లా స్పీకింగ్ రావాలి మీరు తెలుసుకోవాలి టీచర్ నేర్పకపోతే నాకు నేర్పడమని అడగాలి బుక్స్ వచ్చినాయి మా అందరికి ఎంత వచ్చినావు నువ్వే దానిపై నేను కొట్టిన అనుకో అంటే మీకు ఎన్ని బుక్లు చెప్పినా ఏం చెప్పినా ఓఆర్ఎఫ్ రాకపోతే చదవడం రావాలి లేకపోతే కట్టబడుతుంది ఆయన ఎన్ని చదువుతున్నా ఏం చదువుతున్నారు రన్నింగ్ అని చదవట్లేదు మీ పేరేంటి మహేశ్వర్య ఇప్పుడు మీరు మహేశ్వర్య రాసినప్పుడు మీరు ఎట్లా చదువుతారు మహేశ్వర్యం చదువుతారు మా ఆ ఒత్తు హే అర్థమైనా ఉన్న ఇంగ్లీష్ వర్క్ బుక్ ఏదైనా వర్క్ బుక్ ఏది ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇంట్లో చేపించిందా ఎన్ని చాప్టర్స్ అయిపోయినాయి ఈరోజు ఫస్ట్ చాప్టర్ ఆగస్టులో అయిపోతుంది వీళ్ళు బేసిక్ లెవెల్ నెక్స్ట్ దాంట్లో మంచిగా రీడింగ్ అదే ఇంపార్టెంట్ రీడింగ్ అండ్ స్పీకింగ్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఏం జ్ఞానం ఉన్నది ఏం లేదు ఈ రీడింగ్ యాక్టివిటీ చేశారు అసెస్మెంట్ చేపిస్తున్నారా అసెస్మెంట్ అయితే చాలా మంది చేయలేదు ఎందుకు చేయలేదు వీళ్ళు ఆల్ఫాబెట్స్ చేయలేదు ఆల్ఫాబెట్ దాటి